హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ కొత్తిమీర రైస్ అండి. చాలా ఈజీగా మనం కుక్కర్లో ఎలా చేయాలనేది చూడబోతున్నాం. రండి, కావాల్సిన పదార్థాలు ఏంటి, ప్రాసెస్ ఏంటి అనేది చూసిస్తాం. పొయ్యి మీద కుక్కర్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి. దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ గీ తీసుకోండి. ఆయిల్, గీ 2 వేడి అయిన తర్వాత మనం మసాలాసు యాడ్ చేయాలండి. ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక మీడియం సైజు దాల్చిన చెక్క వేయాలండి. దీంతోపాటు 2 ఏలకులు, అలానే క్రాంబు వచ్చి ఒక 4 వేయండి. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు వేసి మనం వేసిన మసాలాస్ అన్నీ ఒక్కసారి ఫ్రై చేసుకోండి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా లెంత్గా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ వేసి ఒక్కసారి కలిపిన తర్వాత పొయ్యిని సిమ్లో పెట్టేయండి. ఇది ఫ్రై అవుతున్న ఈ సమయంలో మనం ఒక పేస్ట్ రెడీ చేసుకుంటాం. ఒక మీడియం సైజు కట్టు కొరియాండర్ లీవ్స్ తీసుకొని కడిగి తీసుకున్నానండి. కారంకు తగ్గినట్టు మీరు గ్రీన్ చిల్లీస్ తీసుకోవచ్చు. 3 గ్రీన్ చిల్లీస్, అలానే పుదీనా ఆకులు వచ్చి 2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి అన్నిటినీ మిక్సీలో వేసుకోండి. దీంతోపాటు ఫ్రెష్ కర్డ్ వచ్చి ఒక పావు కప్ అండి, ఇది కూడా యాడ్ చేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. మన కొత్తిమీర రైస్కి బేస్ ఈ పేస్టే అండి. చూడండి, మనకు పేస్ట్ ఎంత సూపర్గా వచ్చేసిందండి. అంతే, ఇప్పుడు మనకు పేస్ట్ రెడీ అయిపోయింది. రండి, ఆనియన్ ఎలా ఉందనేది చూస్తాము. ఆనియన్ ఇక్కడ ట్రాన్స్పరెంట్ వచ్చేసిందండి. ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది రావాలి. అప్పుడు వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ సమయంలో సాయి జీరా వచ్చి ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. ఇది మంచి వాసన ఇస్తుంది మన కొరియాండర్ రైస్కు. జీరా కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్ అనేది గోల్డెన్ కలర్ రావడం స్టార్ట్ అయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న ఈ కొత్తిమీర పేస్ట్ని ఈ ఆనియన్లో వేసి ఫ్రై చేయాలండి. కొత్తిమీర పేస్ట్ వేసిన తర్వాత పొయ్యి అనేది మీడియం ఫ్లేమ్లోనే మనం పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు ఆ ఫ్లేవర్ అనేది వెళ్ళకుండా మనకు రైస్కు బాగా దిగుతుంది. ఇలా మనం కొత్తిమీర పేస్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేస్తున్నామండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం వాటర్ అలానే బియ్యం యాడ్ చేసి కుక్ చేయబోతున్నాం. ఈ కొత్తిమీర రైస్ చాలా ఫ్లేవర్ఫుల్గా, అదే సమయంలో చాలా ఈజీగా మనం చేయొచ్చు. చూడండి, ఇలా బాగా ఫ్రై అయ్యి మనకు పచ్చి వాసన అంతా వెళ్ళిపోయిందండి. ఇప్పుడు మనం బియ్యం ఏ గ్లాస్లో మీరు కొలత తీసుకున్నారో దానికి తగ్గినట్టు మనం వాటర్ అనేది యాడ్ చేయాలండి. నేనైతే జీరక సంబా రైస్ తీసుకున్నాను కాబట్టి నేను ఆ రైస్కి తగ్గినట్టు వాటర్ పోస్తున్నా. ఈ గ్లాస్లో 2 గ్లాసు బియ్యంని నేను 30 నిమిషం పాటు నానడానికి వదిలేనండి. అందుకని 4 గ్లాసెస్ నీళ్ళు తీసుకుంటున్నా. ఇలా 4 గ్లాసెస్ వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. ఇలా సాల్ట్ మీకు తక్కువ అనిపిస్తే ఈ సమయంలో మనం సాల్ట్ యాడ్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. వాటర్ వేసి కలిపిన తర్వాత మనం ఇక్కడ 1/2 టీ స్పూన్ గరం మసాలాని ఈ వాటర్లో యాడ్ చేస్తున్నామండి. ఈ సమయంలో మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఈ గరం మసాలా ఫ్లేవర్ అనేది కొత్తిమీర రైస్లో బాగుంటుంది. మనకు ఇలా అన్నీ మీరు చెక్ చేసుకున్న తర్వాత పొయ్యిని హై ఫ్లేమ్ పెట్టేసి వాటర్ అనేది బాయిలింగ్ రావాలండి. అప్పటి వరకే ఆగాలి. ఉప్పు అనేది మీకు సెట్ అయిందంటే ఓకే, లేదంటే మీరు కొద్దిగా వేసుకోవచ్చు. నాకు ఉప్పు తక్కువ అయింది కాబట్టి ఈ స్టేజ్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేసి ఒకసారి కలిపేయండి. కలిపేసి ఇప్పుడు వదిలేండి. ఈ వాటర్ అనేది బాయిలింగ్కి రావాలి. అప్పుడే మనం బియ్యంని యాడ్ చేయాలండి. ఇక్కడ వాటర్ అనేది బాయిలింగ్ స్టార్ట్ అయింది. నేను ఇక్కడ జీరక సంబా రైస్ని శుభ్రంగా కడిగేసి నీళ్ళు పోసి 30 నిమిషం పాటు నానబెట్టుకున్నానండి. ఈ బియ్యంని నేను ఈ వాటర్లో యాడ్ చేసుకుంటున్నా. మన బాస్మతి రైస్లో కూడా చేయొచ్చు. మీరు తీసుకుంటున్న కొలత కాబట్టి వాటర్ అన్నది అడ్జస్ట్ చేసుకోవాలి. బాస్మతి రైస్ లేదంటే మీరు జీరక సంబా రైస్ వాడుకోవచ్చు. 2 రైసు బిర్యానీకి అని స్పెషల్ రైసే అండి. ఇలా రైస్ వేసి ఒక్కసారి కలిపిన తర్వాత మూత పెట్టేయండి. మూత పెట్టేసి 2 విజిల్ వదిలి మనం తీసుకున్నామంటే సూపర్గా మనకు రైస్ రెడీ అయిపోతుంది.
రండి 2 విజిల్స్ తర్వాత మనకు కొత్తిమీర రైస్ ఎలా రెడీ అయి వచ్చిందని చూస్తామండి. చూడండి, చాలా సూపర్గా మనకు కొత్తిమీర రైస్ కుదిరిందండి. ఒక్కసారి కలిపేసి మీరు సర్వింగ్ బౌల్కి మార్చుకోవడమే. చాలా సింపుల్ స్టెప్స్తో మనం ఈ కొత్తిమీర రైస్ చేసామండి. చాలా హెల్తీ కూడా. కొత్తిమీర ఆకులు కనిపిస్తే పిల్లలు తినరు. ఇక్కడ మనం గ్రైండ్ చేసి చేస్తున్నాం కాబట్టి పిల్లలు ఖచ్చితంగా తింటారండి. మీరు కూడా సేమ్ కొలతలతో ఇంట్లో ఒక్కసారి ఈ కొత్తిమీర రైస్ని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ కొత్తిమీర రైస్ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే తప్పకుండా కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.